నాణ్యతని వారి పరీక్ష చేసేటువంటి పరీక్షా కేంద్రాల్లో రెండిట్లో ఎక్కడా కూడా జంతు అవశేషాల, పంది అవశేషాల లేదా చేప అవశేషాల కలిసినట్టుగా ఎక్కడ వారు చెప్పలేదు. చెప్పకపోతే ఇప్పుడు దాంట్లో ఇంకో సిట్లో కూడా, ప్రిలిమినరీ సిట్లో కూడా ఒక రిపోర్ట్ వేశారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కే ముందు లోకేష్ గారు చెప్పినటువంటి ట్వీట్లో మేము మా ప్రభుత్వం 4 లారీలని, కల్తీ లారీలని, నెయ్యి లారీలను వెనక్కి పంపించామని ట్వీట్ కూడా చేశారు. ఆ లారీలు మళ్లీ వేరే పేరు మీద బోర్డు మార్చుకుని వేరే కంపెనీ పేరు మీద వచ్చినాయి, అవి తీసుకున్నారు, లడ్డూల తయారీలో వాడేశారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన స్విట్ వాళ్ళ రిపోర్ట్లో కోర్టుకు సబ్మిట్ చేసింది. మరి ఎవరు కలిపారు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు పదవి పోయిన తర్వాత 4 లారీలు వెనక్కి పంపి మీరు ఆ 4 లారీలు వెనక్కి పంపిన లారీలు మళ్లీ వేరే పేరు మీద మళ్లీ తిరుపతి వచ్చేసినాయి. తిరుపతిలో తిరుమల అవి తీసుకుని మీరు వాడేశారు, లడ్డూలు చేసి జనానికి పంచారని చెప్పి మీ పోలీస్ డిపార్ట్మెంటు ఏర్పాటు చేసిన సిట్ మీకు చెప్తుంది, రాతపూర్వకంగా సబ్మిట్ చేసింది. ఎవరు పాపాత్ములు అని అడుగుతున్నాను నేను. లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని అడుగుతున్నా, ఎవరు పాపాత్ములు? మీరు ఈ నెయ్యి బాగోలేదని చెప్పి రిజెక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత. అవి మళ్లీ వచ్చింది మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ లారీలు వెనక్కి వచ్చినాయి. మళ్లీ అదే లారీలు ఏం కనీసం బోర్డు మార్చారు అంటే ఇన్వాయిస్ మార్చారు, ఫలానా కంపెనీ నుంచి కాకుండా ఇంకొక కంపెనీ నుంచి అని చెప్పి ఇన్వాయిస్ మార్చి మీరు ఐస్ తీసుకుని మీరు లడ్డూలు తయారు చేసి, ప్రసాదం తయారు చేసి పంచిపెట్టారు. అదొకటే కాదు, ఇవాళ గుండెలు బాదుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత విషం చిమ్మి ఇంత పాపం చేసి మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను, శాంపిల్ ఎప్పుడు తీశారు? మీ శ్యామలరావు చూపించేటువంటి శాంపిల్ ఎప్పుడుది? అది ఆ శాంపిల్ ఎప్పుడు తీశారు? శ్యామలరావు వచ్చాక. శ్యామలరావు ఎప్పుడు వచ్చాడు? నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక కదా చంద్రబాబు నాయుడు గారు. 12వ తారీఖు ముఖ్యమంత్రి అయ్యావు, 15వ తారీఖు శ్యామలరావు వచ్చాడు, 23వ తారీఖు శాంపిల్ తీశాడు జూన్న. మరి ఆ శాంపిల్ తీసింది కల్తీ అని వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? శాంపిల్ తీసింది నీ గవర్నమెంట్లో, నువ్వు అపాయింట్ చేసిన ఆఫీసర్ శాంపిల్ తీశాడు. పోనీ ఆ డైరీ ఎప్పుడుదయా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా కూడా బోలే బాబా డైరీ వేరే పేరు మీద బోర్డు మార్చారు, కానీ అదే ఓనరు, అదే డైరెక్టర్లు, వాళ్లే అదే కంపెనీ. కంపెనీ చోటు మారలేదు, కంపెనీ పేరు మారింది. అప్పుడు ఇప్పుడు అంతా అదే కదా. పోనీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఈ కల్తీ జరిగిందని శ్యామలరావు గారు మీరు కలిసి ప్రెస్ మీట్ ఇచ్చారు కదా. పోనీ శ్యామలరావు గారు ఇది బాలేదు నెయ్యి అన్న తర్వాత ఆ కంపెనీ నెయ్యిని తీసుకోవడం ఆపారా అని అడుగుతున్నాను. ఎందుకు ఆపలేదని అడుగుతున్నాను. ఆపాలి కదా. ఈ కంపెనీ పాపాలు చేసింది ఎనిమల్ ఫ్యాట్ అని మీరే మీ నోటితో చెప్పారు. ఎనిమల్ ఫ్యాట్. నాలాంటి యానిమల్ ఫ్యాట్ అంటారు, చంద్రబాబు నాయుడు గారు ఎనిమల్ ఫ్యాట్ అంటారు. మేము సంక్షేమం అంటాం, మీరు సమిక్షేమం అంటారు. అలాగే ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని మీరే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు గొడ్డు కొవ్వు